స్టార్ట్ చేసే ముందు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Don't run away, tempo beats, let's ignite, dance with me through the night. Baila, sin parar, shake your body, shine like star. Baila, en el mar, keep it going, no queda igual. ఈరోజు ఇంట్లో వంకాయల ఎన్ని రోజులు వండుతానంటే ఇక్కడ మార్కెట్ రైతు బజార్ వచ్చాము. ఈరోజు మార్కెట్ సెలవు అని చెప్పన్నారు. బయట కూరగాయలు అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఒక వంకాయలు తీసుకుని ఎదర మళ్ళీ డిమార్ట్ సెంట్రల్ మార్కెట్లో ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఉప్పు చేపలు అన్నీ అక్కడ అమ్ముతారు. అవి కూడా ఒకసారి చూద్దాము ఎలా ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ తీసుకుని అక్కడికి వెళ్దాం అన్నమాట. ఇక్కడికి వచ్చామండి. ఎండు రొయ్యలు, ఉప్పు చేపలు, ఎండు చేపలు అన్నీ దొరుకుతాయి. ఇది డిమార్ట్ రోడ్ సెంటర్ అన్నమాట. ఇక్కడ షాపులో అన్ని రకాలు అమ్ముతారు వీళ్ళు. ఈ షాప్ వచ్చి డిమార్ట్ రోడ్ సెంటర్. ఈ షాప్ పేరు వచ్చి చికెన్ మార్ట్. ఎంతమ్మా పండుగప్ప? పావు కేజీ 200 పడుద్ది పండుగప్ప. ఈ సౌడైలు పావు కేజీ 150 రూపాయలు. ఈ సావుడాయి ముక్కలు అనమాట. ఈ బొమ్మిడాయి ముక్కలు ఇది ఎంతండి? ఇది 100 రూపాయలండి. పావు కేజీ 100 రూపాయలు బొమ్మిడాయి ముక్కలు. సూపర్ ఉన్నాయి, చూసుకోండి. ఇవి వండుకు తింటే అసలు నోరు ఊరిపోద్ది అనమాట. చూడండి ఈ మెత్తల్లో ఇవ్వట్లమ్మా. అంటే ఈ కేజీ 1000 రూపాయలు, 100 గ్రాములు 100 రూపాయలు పడుద్ది అనమాట. ఈ రేటు రీజనబుల్గానే ఉంటాయి. మీకు కావాలంటే ఎక్కువగా కావాలంటే కూడా ₹1 అటు ఇటుగా ఇస్తారనమాట. ఇవి సావుడాయి ముక్కలు అనమాట. ఇవన్నీ సావుడాయి ముక్కలు, సప్పుడు సావుడాయిలు. ఇయ్యటండి, ఇయ్యట పావు కేజీ మెత్తల్లో ఈ 70 రూపాయలు అమ్మ. చాలా చౌక. మీకు ఎక్కడికి వెళ్ళినా ఈ రేట్లు దొరకవు. చాలా చౌక. ఇది కూడా ఇచ్చోండి. ఇవి అని చెప్పమ్మా. గొరసలు, ఈ గొరసలు అండి. ఇవి ఎంత? పావు కేజీ 100 రూపాయలు అండి. చాలా తక్కువ. ఎక్కువగా తూగుతాయి, చాలా తక్కువ అనమాట. రేటు కూడా చాలా తక్కువ. మీరు ఏ పూ తిన్నా సరే, కూరలకైనా సరే చాలా బాగుంటాయి అనమాట టేస్ట్. కాలాగందండి. ఇది చేప చాలా టేస్ట్ ఉంటుంది. పావు కేజీ 80 రూపాయలు మాత్రమేనండి. 80, పావు కేజీ 80. మీకు చాలా చౌకగా ఇస్తున్నారు ఇక్కడ. ఈ డిమార్ట్ రోడ్ అండి. ఇది అశోక్ నగర్ నుంచి డిమార్ట్ రోడ్. ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది డిమార్ట్. డబ్బాలు 100 రూపాయలు. వేడి శనగకాయలు, నాటు శనగకాయలు. చెప్పండి, మీరు చెప్పండి. 4 డబ్బాలు 100 రూపాయలు. శనక్కాయలండి. ఇవి నాటు శనక్కాయలు అనమాట. ఈ 4 డబ్బాలు 100 రూపాయలు. డబ్బా ఏదండి? డబ్బా లేదా? 4 డబ్బాలు 100 రూపాయలు మాత్రమే. మీకు చక్కగా చౌక రేట్లు వేస్తున్నారు. హాయ్ అండి. వాళ్ళ మా ఇంట్లో వంకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా రొయ్య పొట్టుని ఒలుచుకోవాలి. తలకాయ తోక తీసి ఒలుచుకోవాలి ఇలాగా క్లీన్గా. వంకాయ ఎండు రొయ్యల కూర ప్రాసెస్ మొదలు పెడుతున్నాం చూడండి.
2 స్పూన్ల ఆయిల్, నూనె వేడెక్కింది, ఉల్లిపాయ వేసుకుందాం. కొంచెం మగ్గాక టమాటా ఎండ్రాయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ మగ్గిపోయింది, ఎండ్రాయిల్ వేసుకుందాం. ఎండ్రాయిల్ కూడా కొంచెం వేగినాక వంకాయలు టమాటా వేసుకుందాం. ఎండ్రాయిల్ వేగిపోయినాయి, ఇప్పుడు వంకాయ టమాటా వేసుకుందాం. టమాటా వంకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు వేసుకుందాం. దానికి ఉప్పు వేసుకున్నాక పసుపు వేసుకుందాం. వేసుకున్నాక కలుపుకుందాం. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మా వంకాయలు కూర మగ్గిపోయిన తర్వాత తగినంత కారం వేసుకోండి. స్పూన్నర కారం వేసాం, స్పైసీ తింటాం కాబట్టి. కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. కారం వేసుకుందాం, తగినంత వాటర్ పోసుకుందాం. సరిపోద్ది వాటర్. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కూర రెడీ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుంటామే. Thank you for watching VV Kumar Vlogs 5.